Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. JEE Mains 2026కి అపియర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ది సిలబస్ అయినటువంటి కెమిస్ట్రీ కింద ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ అనేటువంటిది హెవీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకొని జేఈ మెయిన్స్ ఇన్ టైంలో విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్ అనేటువంటిది ఆన్సర్ ఎలా చేయాలి అనేటువంటి క్రిటికల్ టాపిక్స్ మీద సింపుల్ వేలో టిప్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆక్సిడేషన్ రిడక్షన్ అనేటువంటి టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేటువంటి కాన్సెప్ట్స్ కెమిస్ట్రీలో రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం వర్డ్స్ని. వీటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి? రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్ కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది, ఇక్కడ రిడక్షన్ జరిగింది అనేటువంటిది ఎలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనేటువంటిది కాన్సెప్ట్ మీద ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి మీద ట్రిక్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఆక్సిడేషన్ రిడక్షన్ అనేటువంటిది ఆర్గానిక్ కాంపౌండ్స్కి చెక్ చేసుకుంటే ఆల్కహాల్స్ అనేటువంటివి ఆక్సిడేషన్ జరిగి ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతాయి. ఆల్డిహైడ్స్ అనేటువంటివి ఆక్సిడేషన్ జరిగి COOH యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా ఆల్కహాల్స్ ఆల్డిహైడ్స్ యాసిడ్స్ అనేటువంటి ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటే ఇక్కడ మనకి ఆక్సిడేషన్ జరిగింది అని చెబుతాము. ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకుంటే టిప్ ఏంటి, ఆక్సిడేషన్ జరిగింది అనేదానికి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అని అంటే ఇంక్రీజ్ ఆక్సిజన్ ఓ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్స్ కార్బొనైల్ కాంపౌండ్స్లో చూసుకుంటే 1 ఆక్సిజన్ అనేటువంటిది ఉంది. కార్బాక్సిలిక్ యాసిడ్స్కి వచ్చేసరికి 2 ఆక్సిజన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే నెంబర్ ఓ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అప్పుడు మనం ఆక్సిడేషన్ అని చెప్తాము. లేదా అనదర్ టర్ములో డిక్రీజ్ హైడ్రోజన్ అనేటువంటిది జరిగితే ఆక్సిడేషన్ అని చెప్తాము. హైడ్రోజన్స్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేస్తే 3 + 1 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. CH3COOHలో 4 హైడ్రోజన్సే ఉన్నాయి. సో ఈ కేసులో మనం ఆక్సిడేషన్ అని చెప్పడం లేదు. ఏ డెఫినేషన్ దీనికి అప్లికబుల్ అవుతుంది? ఇంక్రీజ్ ఆక్సిజన్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. కమింగ్ టు రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే OH CHO COOH ఇలా మనకి ప్యాటర్న్లో వెళితే ఆక్సిడేషన్ అన్నాము. అదే రివర్స్లో వస్తే కార్బొనైల్ కాంపౌండ్స్ నుంచి ఆల్కహాల్స్కి బ్యాక్ సైడ్కి వస్తే అప్పుడు మనం దాన్ని రిడక్షన్ అని చెప్తాము. సో రిడక్షన్ అంటే ఈజీ టిప్ ఏంటి అంటే ఆక్సిడేషన్ అన్నప్పుడు ఇంక్రీజ్ ఆక్సిజన్, అదే రిడక్షన్ అన్నప్పుడు ఇంక్రీజ్ హైడ్రోజన్. చెక్ చేయండి. CH3CHOలో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. CH3CH2OHలో 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే CHOలో నుంచి OH కన్వర్ట్ అయ్యేసరికి హైడ్రోజన్స్
ఇంక్రీజ్ జరిగింది. సో ఇలా రియాక్షన్లో ఇంక్రీజ్ హైడ్రోజన్స్ జరిగితే అప్పుడు దాన్ని రిడక్షన్ అని చెప్తాము. సో దిస్ ఈజ్ టిప్ ఫర్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఫర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అదేవిధంగా ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఆక్సిడేషన్ ఎప్పుడు జరిగింది, రిడక్షన్ ఎప్పుడు జరిగింది అనేటువంటిది చెక్ చేస్తే వీటికి నిమోనిక్ ప్యాటర్న్లో లియో గోస్ ఘర్. లియో అంటే లైన్, లైన్ అనేటువంటిది ఎలా అరుస్తుంది, ఘర్ అనేటువంటి సౌండ్తో అది అరుస్తుంది. సో లియో గోస్ ఘర్ అనేటువంటి ట్రిక్ ఇనార్గానిక్ కాంపౌండ్స్కి అప్లై చేస్తే ఈజీగా ఆక్సిడేషన్ రిడక్షన్ అనేటువంటిది ఐడెంటిఫై చేయవచ్చు. చూడండి, లియో అంటే లూజ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్. ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎల్ఈఓ లియో అని ఆక్సిడేషన్కి షార్ట్కట్ ఫామ్ చెప్పడం జరుగుతుంది. అదే రిడక్షన్కి వస్తే గెయిన్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్, దీన్నే ఘర్, లియో గోస్ ఘర్ అని ట్రిక్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ చూస్తే లియోకి Fe+2 అనేటువంటిది లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్ అనేటువంటిది రైట్ సైడ్ ప్రోడక్ట్కి వచ్చేసరికి Fe+3 అయ్యింది. +2 నుంచి +3కి కన్వర్ట్ అవుతుంది అని అంటే లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ జరిగింది అని దీని మీనింగ్ అన్నమాట. కాబట్టి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగితే ఆక్సిడేషన్. కమింగ్ టు రిడక్షన్ ఎగ్జాంపుల్ చూస్తే Cu+2 అనేటువంటిది 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసుకొని అది న్యూట్రలైజ్ జరిగి కాపర్గా కన్వర్ట్ అవుతుంది. సో కాపర్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది కాబట్టి ఈ రియాక్షన్ని, టైప్ ఆఫ్ రియాక్షన్ని రిడక్షన్ అని చెప్తాము. సో ఇనార్గానిక్ కాంపౌండ్స్కి మీరు షార్ట్కట్ ట్రిక్స్ అనేటువంటిది ఆక్సిడేషన్ రిడక్షన్కి లియో గోస్ ఘర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈజీగా ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేయవచ్చు. జేఈ మెయిన్స్ 2026 కంప్లీట్ అయ్యేంత వరకు ఈ కెమిస్ట్రీ సిలబస్ మీద క్రిటికల్ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో టిప్స్, నిమోనిక్ ప్యాటర్న్ అనేటువంటిది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.